నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనకు హిజ్రాలను పంపడంపై ఆనం ఆగ్రహం నెల్లూరు వైసీపీలో మగాళ్లే లేరని ఎద్దేవా అంబేద్కర్ కోనసీమలో 2 ఇండ్లలో చోరీ 2 లక్షల నగదు దొంగిలించిన దొంగలు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు విశ్వనాథ్ థియేటర్ లో సలార్ మూవీ రిలీజ్ సమాచారం వైరల్ భారీ సంఖ్యలో వచ్చిన ప్రభాస్ అభిమానులపై పోలీసుల లాఠీ చార్జీ నెల్లూరు వైసీపీలో మగాళ్లే లేరని ఎద్దేవా చేశారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనను అడ్డుకునేందుకు హిజ్రాలను పంపడంపై ఆయన మండిపడ్డారు వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం లేకపోవడంతోనే హిజ్రాలను పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హిజ్రాల పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యేలందరికీ చీరలు పువ్వులు పంపిస్తామని ఇకపై హిజ్రాలతోనే తిరగాలంటూ చలోక్తులు విసిరారు మా రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు వైసీపీ పార్టీలో మగవాళ్ళు ఉన్నారు అనుకున్నాం ఉడమ్మా పడవా మా తెలియదు మగవాళ్ళు లేరు అని మగవాళ్ళు ఉన్నారు దమ్మున్నోళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాల దాడిలో వైసీపీ పార్టీలో మగవాడనేవాడే లేడు మొగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈరోజు హిజ్రాల్ని పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాలకు ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా సిగ్గుందా మీకు అని అడుగుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన అదేందా సామ్రిక సాంఘిక ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని అడుగుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకో 3 నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పరువు తీయద్దు పెద్ద ఆయన పరువు తీయద్దు ఇజ్రాయల్ నింద్ర తీసుకొని వచ్చేది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడి దమ్ములు ఎదురే మీక డబ్బులు ఇచ్చి ఇజ్రాయల్ పంపిస్తారా యాదవల్లారా ఏం బ్రతుకులరా మీ డబ్బు సంపాదిస్తే కాదురా రే తెలుగుదేశం కార్యకర్తల్ని చూసి ధైర్యము దమ్మెందే ఏందో తెలుసుకోండి అని కూడా మీకు అందరికీ చెప్తున్నా నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి తాటిపర్తి మైన్ దగ్గర చేస్తున్న దీక్ష జనం కోసం కాదు భాగస్థుడు కోసమని మంత్రి కాకాని విమర్శించారు ఇలాంటి దీక్షలు జనం సమస్యల కోసం చేయాలని సలహా ఇచ్చారు ఇక సోమిరెడ్డి చాప్టర్ క్లోజ్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు ఆయన హామీలో జరగనటువంటి ఆయనకి చేతగానటువంటి దాన్ని ఈరోజు మనం చేస్తున్నాం అదేవిధంగా రెండవది ఇక్కడ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరూ మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాం సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాలేదు మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి నేను అండగా ఉండాలి ఎందుకంటే రేపు ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా ఫండ్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రజల అవసరంలే ప్రజా సంక్షేమం అవసరంలే
నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయనకి ఏమన్నా ఉందే కాగితం అంటే లేదు, అదేమంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏమనింది, కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చర్యలు తీసుకుంటారు అధికారులు. దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు. ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద పడుకున్నటువంటి సందర్భం లేదు. అందుకనే మీరు ఒకసారి వెళ్లి చూసిరండి. ఏ రోజైనా ఒక మహానాయకుడు, నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు 3 సార్లు మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు. 10 మంది గ్రామాల నుంచి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది. అందుకే పాపం మొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి, లేకపోతే నన్ను ఎత్తిపారేసినా దిక్కు లేదు, నన్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు, వర్షం వచ్చి కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాళ్ళు లేదు, పట్టుకునేటువంటి లేదు అనేటువంటి దీనస్థితికి దిగజారిపోయి పాపం జనసేన నాయకులు మీరు రండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అంటే నువ్వు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం, ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం. కాబట్టి దాని మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం నీ భాగస్థుడికి నువ్వు అండగా నిలవు. కానీ నీ భాగస్థుడి కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి ప్రజలందరినీ నేను తాకట్టు పెట్టి నాకున్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం, నేను నాకున్నటువంటి భాగస్థుడిని కాపాడుకోవడం కోసం నేను నిరాహార దీక్షలు చేస్తాను, దీక్షలు చేస్తాను, రాత్రి కూడా సంకల్ప దీక్ష ఎక్కడ పడుతుంటారంటే ప్రజలు చేతనిచ్చుకొని ఓ జోకర్ లాగా సోమిరెడ్డి నిలదీస్తే అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి అనేటువంటి పట్టించుకోరు. కాబట్టి ఆ అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో, అవినీతి అక్రమ సొమ్ము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ భాగస్థుడు, దాంట్లో ఉన్నటువంటి ఉత్సవమైన ఉన్నటువంటి భాగస్థుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు కొల్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు. తాత్కాలిక అనుమతులు ఏదన్నా ఉంటే చేస్తారు, లేకపోతే అధికారులు ఎవరన్నా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ సోమిరెడ్డి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్థుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఓ ప్రజానాయకుడికి పనికిరాదు అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి సోమిరెడ్డికి మరలా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకి హాజరైనటువంటి వాళ్ళు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం. సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం. ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్థుడి కోసమో వ్యాపార లావాదేవీల కోసమో డబ్బు కోసమో ఒకటి కొమ్ము కాచేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదానీ ఫౌండేషన్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసుల విషయంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పల్లవి ప్రశాంత్ తరఫు న్యాయవాది కె రాజేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కె రాజేష్ కుమార్ మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ పై నమోదైన కేసులో అతనికి సంబంధం లేదని తెలిపారు. పోలీస్ యాక్ట్ ఉందని సుమారు 100 రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందున బయట ప్రపంచం తనకు తెలియలేదని వెల్లడించారు. పోలీస్ అధికారులు పల్లవి ప్రశాంత్ కేసు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే మేము న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడం ఏమనగా, మనం ఇంతకుముందు జస్ట్ ఒక 2 days బ్యాక్ 17/12/2023 బిగ్ బాస్ విన్నర్ గా ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే ఒక పార్టిసిపెంట్ విన్ అవ్వడం జరిగింది. మన పక్కన వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. ఏం పేరు? నా పేరు గొడుగు సత్యనారాయణ, కేర్ ఆఫ్ గజ్వేల్. మీ పేరమ్మా? విజయమ్మ. వీళ్ళిద్దరూ పల్లవి ప్రశాంత్ యొక్క తండ్రి తల్లి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి 4 కోట్లు తెలంగాణ ప్రజలకి 10 కోట్ల తెలుగు ప్రజలకి ఆనందం వ్యక్తం చేస్తున్నా కన్నా తల్లిదండ్రులకు మాత్రము ఏమాత్రం సుఖం లేకుండా పోయింది. యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు ఇంకేదైనా పోలీస్ వాళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకవేళ టైటిల్ విన్ అయ్యాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు, కరెక్టే. కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు 100 రోజుల నుంచి వితౌట్ మొబైల్స్, వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు. అతనికి ర్యాలీ జరుగుతుందా, ఆయన అభిమానులు బయట ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది ఓటేసిండ్రు కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా మా రిక్వెస్ట్ పోలీస్ అథారిటీస్కి ఏంటంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకి, మీరు దయచేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ని పాటించి అతనికి ఏ విధంగా కూడా థ్రెట్ లేకుండా చూడగలని మా విజ్ఞప్తి.
ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ ఛానల్లో ప్లస్ మీడియాలో కథనాల్లో ప్లస్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. అతను పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇప్పుడు కనిపిస్తే అరెస్ట్ చేస్తారు అని భయపడుతుంది. యాక్చువల్గా ఇదంతా వాస్తవం. వాళ్ళమ్మ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. యాక్చువల్గా చూస్తూనే ఉన్నారు. ఇది అంతా దీనికి ఇంకొకటి ఇలాంటి సిచ్యువేషన్ కి కూడా ఆన్సరబుల్ చెప్పాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ పోలీస్ కి ఉంది. అమ్మ నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు ఏడవకమ్మ, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా. నీ పిల్లగానికి నేనేం కానియను, నేనున్నా. నేను అది హైదరాబాద్ నుంచి వచ్చినా నేనేం కానియను. నువ్వు ఏడిస్తే కరెక్ట్ వాళ్ళకి. దయచేసి మీరు నిజంగా జూబ్లీహిల్స్ పోలీస్ SHO గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి FIR కాపీని ఆన్లైన్ అప్లోడ్ చేయండి. 779 and 780 of 2023 FIR కాపీని అప్లోడ్ చేయండి. పాపం ఈయన విన్నై 48 hours కూడా కాలే. వీళ్ళ తల్లిదండ్రికి ఇప్పటికీ క్షోభ అనుభవిస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎప్పుడైతే మీడియా కథనాల్లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఒక యూట్యూబ్ ఛానల్ ఏమో అంబేద్కర్ కోనసీమ కొత్తపేట మండలము పలివెల్ల మెయిన్ రోడ్డు PG కాలేజీ సమీపంలో 2 ఇండ్లలో చోరీకి గురయ్యాయి. మంగళవారం రాత్రి దొంగలు ఆ ఇళ్ల నుంచి 2 లక్షల నగదు దొంగిలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఊహించని విధంగా అమర్దీప్ కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. స్టూడియో బయట జరిగిన రాళ్ల దాడితో అమర్ కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ ఈ ఘటనపై తొలిసారిగా మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పాదాభివందనం. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు. గెలవలేననుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు. అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ చాలామంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను. చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు. బయటికి రా, నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, ఫీజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగరాని జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు. ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను. కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి, నా భార్యకి ఏం కాలేదు. నాకేవైనా పర్లేదు.
మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను, మీ ఇష్టం. కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. సలార్ మూవీ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు విశ్వనాథ్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారంటూ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులకు నచ్చచెప్పినా వినకపోవడంతో పోలీసు లాఠీలకు పనిచెప్పారు. లడ్చా జరిగిందా? 5:30 టికెట్లు అని చెప్పారు. 5:30 వచ్చారు. 4 నుంచి వస్తున్నా, 4:30 నుంచి వాళ్ళు ఏం చెప్పారు, 6కి ఇస్తామని చెప్పారు. 6 తర్వాత కూడా చెప్పారు, మళ్ళీ 8కి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ 5 అని చెప్తున్నారు. ఇప్పుడు 15 టికెట్లు అమ్మారు. ఇప్పుడు టికెట్లు లేవు, ఏం లేవు అని బయటికి పంపించారు. లడ్చా జరిగిందా? జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనకు హిజ్రాలను పంపడంపై ఆనం ఆగ్రహం. నెల్లూరు వైసీపీలో మగాళ్లే లేరని ఎద్దేవా. అంబేద్కర్ కోనసీమలో 2 ఇండ్లలో చోరీ. 2 లక్షల నగదు దొంగిలించిన దొంగలు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు విశ్వనాథ్ థియేటర్లో సలార్ మూవీ రిలీజ్ సమాచారం వైరల్. భారీ సంఖ్యలో వచ్చిన ప్రభాస్ అభిమానులపై పోలీసుల లాఠీ చార్జీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.